సోషల్ మీడియా ప్రతి ఇయర్ చాలా కొత్తగా మారుతుంది. అంటే ఒకప్పుడు మనకు ఇట్లా అందమైన ఫోటోలు కావచ్చు, ట్రెండింగ్ సాంగ్స్, ఇంకా భారీ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలే ఎక్కువ కనిపించేటోళ్ళు. ఇప్పుడు పరిస్థితి అనేది చాలా డిఫరెంట్ అయిపోయింది కదా! అంటే కామన్‌గా తీసిన వీడియోస్ కూడా బాగా వైరల్ అయితున్నాయి. అంటే లక్షలాది మంది ఫాలోవర్లు లేకపోయినా కూడా చిన్న చిన్న క్రియేటర్లు కూడా పెద్ద పెద్ద ఆడియన్స్ సంపాదించుకుంటున్నారు. మీరు కూడా చూసే ఉంటారు. అండ్ అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియా అనేది జస్ట్ ఒక టైమ్ పాస్ కోసం చూసే ఒక ప్లాట్‌ఫార్మ్ కాదబ్బా ఇది. సమాచారం వెతకడానికి కావచ్చు, ఏదైనా వస్తువు కొనడానికి, ఏదైనా కొత్త ప్రదేశాలు తెలుసుకోవడానికి దాని గురించి బాగా యూజ్ అవుతుంది. 2026లో సోషల్ మీడియాను మార్చుతున్న ఒక 5 ఇంపార్టెంట్ విషయాలేంటో తెలుసా మీకు? ఇప్పుడు నేను చెప్తా వినండి. అంటే రియల్ లైఫ్‌కు ఎక్కువగా ప్రాధాన్యం. అంటే ప్రతి ఫోటోను పర్ఫెక్ట్‌గా చూపించాలనే ఆలోచన అనేది క్రమంగా తగ్గుతుందబ్బా. కొంచెం బ్లర్‌గా ఉన్న ఫోటో కూడా ఒక్క టేక్‌లో తీసినా కూడా వీడియో ఉంటాయి కదా! అవి సహజంగా మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ప్రేక్షకులను చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. మరీ ఎక్కువగా ప్లాన్ చేసిన కంటెంట్ కంటే నిజ జీవితానికి దగ్గరగా ఉండి కనిపించే పోస్టులకే ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. క్రియేటర్లు కూడా తమ జీవితంలో చిన్న చిన్న లోపాలని కూడా చూపిస్తున్నారు. అంటే సోషల్ మీడియా అనేది పర్ఫెక్ట్ లైఫ్ కంటే రియల్ లైఫ్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అర్థమైందా? అండ్ ఈ లక్షల ఫాలోవర్లు లేకపోయినా కూడా అంటే గతంలో సోషల్ మీడియాలో గుర్తింపు రావాలంటే ఓ భారీ ఫాలోయింగ్ ఉండాలి. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. రికమెండేషన్ ఈ ఆధారిత ఫీడ్స్ వల్ల చిన్న చిన్న క్రియేటర్లు కూడా ఒక్క పోస్ట్‌తో వేల మందికి చేరిపోతున్నారు. ఇప్పటికీ ఫేమస్ అయిన వ్యక్తుల కంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి వైరల్ అయ్యే అవకాశం ఎక్కువ పెరిగింది. కొన్నిసార్లు అంటే రోజుల తరబడి కష్టపడి తయారు చేసిన వీడియో కంటే జస్ట్ సరదాగా తీసిన చిన్న చిన్న క్లిప్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నేను కూడా చాలా సార్లు చూసా. అండ్ సోషల్ మీడియాలోనే మనకి ఆన్సర్స్ కూడా అంటే రెస్టారెంట్ ఎలా ఉంటుంది, ఏ హోటల్ బాగుంటుంది, ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, జైపూర్లో ఒక 2 రోజులు ఉండాలంటే ఉండి ఏం చూడాలి, ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలకు చాలామంది సోషల్ మీడియాలో సమాధానాలు వెతుకుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే వీడియోస్ ఉంటాయి. వీడియో ద్వారా నిజమైన అనుభవాలు మనం తెలుసుకోవచ్చు. అదనేది బాగా ఇంట్రెస్ట్ అంటే జనాలకు దాని మీద ఆసక్తి ఎక్కువగా మారిందనమాట. అంటే ఒక రెస్టారెంట్ పేరు తెలుసుకోవడం మాత్రమే కాదు, అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ ఫుడ్ కావచ్చు, అక్కడ ఆ ధరలు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా వీడియోలో చూసి నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా అనేది క్రమంగా ఒక సెర్చ్ ఇంజిన్ లాగా మారిపోయింది. ఇప్పుడు ఏఐ కంటెంట్ కూడా పెరుగుతుంది కదా! అది పెరిగే కొద్దీ ఏఐతో ఫోటోలు, వీడియోలు, క్యాప్షన్లు, స్క్రిప్ట్లు ఆ క్షణాల్లో రెడీ అయిపోతున్నాయి. దీంతో కంటెంట్ తయారు చేయడం చాలా ఈజీ అయిపోయింది. కానీ అంటే అందరూ ఒకే రకమైన టూల్స్, ఏఐ టూల్స్ యూజ్ చేస్తుంటారు కదా! కేవలం అందంగా కనిపించే కంటెంట్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోకపోవచ్చు. అంటే వ్యక్తిగత అనుభవం కావచ్చు, ప్రత్యేకమైన హాస్యం కావచ్చు, సహజమైన మాట తీరు. సో చిన్న చిన్న పొరపాట్లు కంటెంట్‌ను ప్రత్యేకతను అంటే కంటెంట్‌కు ప్రత్యేకతను తీసుకొస్తాయి. ఏఐ పోస్ట్‌ను తయారు చేయగలదు. ఏఐ అనేది పోస్ట్ తయారు చేస్తది. కానీ దానిపై ఆసక్తి కలిగించే వ్యక్తిత్వాన్ని మాత్రం ఇవ్వలేదన్నమాట. సో సోషల్ మీడియా నుంచి షాపింగ్ వరకు సోషల్ మీడియాలో చూసిన వస్తువును కొనడం ఇప్పుడు చాలా ఏమంటారు కామన్ అయిపోయింది. ఒకరు వేసుకున్న షూస్ నచ్చితే అవి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుంటారు. ఒక మేకప్ ప్రోడక్ట్ లేదా గ్యాడ్జెట్ ఎలా పనిచేస్తుందో క్రియేటర్ వీడియోలో చూసి వాటిని కొంటున్నారు. అందుకే క్రియేటర్లు ఇప్పుడు జస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటు కొనుగోలు నిర్ణయాలపై కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నారు. అయితే ప్రతి సిఫార్సు నిజాయితీగా ఉంటుందని చెప్పేసి అనుకోకండి. సో వినోదము, ప్రచారము, షాపింగ్ ఏదైనా కానీ ఈ మూడింటి మధ్య ఉన్న గీతలు మరింత చెరిగిపోతున్నాయి అన్నమాట. సో అవి సోషల్ మీడియాలో వస్తున్న చేంజెస్. చాలా చేంజెస్ వచ్చాయి. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నేనైతే చాలా అబ్జర్వ్ చేశా. అంటే 100, 200, 500, 1000 ఫాలోవర్స్ ఉన్న వీడియోలు కూడా మిలియన్ మిలియన్ వ్యూస్ ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి.